సెట్టిపల్లి భూ సమస్య పరిష్కరించడానికి జీవో తీసుకురాకుండా కాలయాపన చేయడం వల్ల 3,000 మంది బాధితులు తీవ్ర వేదనకు గురవుతున్నారని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసులుకి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి సెట్టిపల్లి భూ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చెందారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ల్యాండ్ పోలింగ్ చేసి భూమిని తుడా అప్పగించింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం తుడా నుండి మున్సిపాలిటీకి మార్చింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ ఇచ్చిన జీవోను తీసుకురావడానికి ఇన్ని రోజులు పడుతుందంటే ఏమనాలో అర్థం కాని పరిస్థితి అని చెప్పారు. బాధ్యతలు పదే పదే జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ, తిరుపతి శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ, సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ జీవో జారీ చేయడంలో ఎందుకంత ఆలస్యం అవుతున్నదో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మార్చి 25, 26 తేదీలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ జీవోను తీసుకురావాలని సిపిఎం భావిస్తున్నది. అత్యవసర సమస్యగా భావించి డిఆర్ఓ సిపిఎం లేఖను జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విన్నవించారు. లేని ఎడల ఏప్రిల్ నుండి దశల వారీ పోరాటం చేయవలసి వస్తుందని హెచ్చరించారు.